తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు ముగించాలని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాలి. కాకపోతే ఇక్కడ మనకు ఒక క్లియరెన్స్ అనేది రావాలి. అదేంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది తొందరగానే నిర్వహిస్తారు. ఇక్కడ ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువకులు పోటీ చేయాలనుకుంటున్నారో మీకు రిజర్వేషన్ వస్తే పోటీ చేయండి, వెనకడుగు అయితే వేయకండి. మీరు ఓడినా ఒకవేళ గెలిచినా మీ ప్రయత్నం అయితే నిలిచిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే యువకులు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో మీరు చాలా సహనంతో ఉండండి. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా లేకుంటే మిమ్మల్ని మందుకు లొంగాలన్నా డబ్బుకు లొంగాలన్నా దేనికి కూడా లొంగకండి. కొంచెం సహనంతో ఉండండి. మీకు మీ ఫ్రెండ్స్కే చాలా గొడవలు పెట్టాలని చూస్తారు. ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మాటలు మాత్రం అసలే నమ్మకండి. వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తారు.